ఈ కాలంలో మన హిందూ ధర్మాన్ని అవమానించడం ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి లుచ్చాగాడు, కొన్నిసార్లు యాక్టర్లు కూడా హిందూ ధర్మం గురించి నోటికొచ్చినట్టుగా వాగేస్తున్నారు. అయితే ఈసారి హిందూ ధర్మాన్ని అవమానించేలా మాట్లాడింది ఎవరో సాధారణ వ్యక్తి కాదు, స్వయంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు. అసలేం జరిగిందంటే, మధ్యప్రదేశ్లో ఒక ఫేమస్ ఏన్షియంట్ లార్డ్ విష్ణు టెంపుల్ ఉంది. అక్కడ విష్ణు విగ్రహం తలను అప్పటి మొఘల్ సామ్రాజ్యపు ముస్లిం రాజులు పగలగొట్టారు. ఇప్పుడు ఆ విగ్రహం చూడడానికి ఇలా ఉంది. అయితే రాకేష్ అనే ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో ఈ టెంపుల్లో విష్ణు విగ్రహం తల లేకుండా ఉంది, పూజనీయంగా లేదు, దయచేసి మాకు ఆ విగ్రహానికి తలను ఏర్పాటు చేసే పర్మిషన్ ఇవ్వండి అని అడిగాడు. దానికి ఈ బిఆర్ గవాయ్ ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా? గో అండ్ ఆస్క్ డేటీ నౌ. యూ సే యు ఆర్ స్టాంచ్ డివోటీ ఆఫ్ లార్డ్ విష్ణు, సో గో అండ్ ప్రే నౌ. దీని అర్థం ఏంటో తెలుసా? వెళ్ళి నీ దేవుణ్ణి అడుగు. నువ్వు విష్ణువుకి పరమ భక్తుడివి అని చెప్తున్నావు కదా, వెళ్ళి పూజ చెయ్యి. దాంతో దేవుడు ఆ విగ్రహానికి తలను క్రియేట్ చేస్తాడు కావచ్చు అన్నట్టుగా అవమానకరంగా మాట్లాడాడు. ఇతను ఏదో జోక్గా ఇలా మాట్లాడాడు అనుకోకండి. అతను ఎలా మాట్లాడినా ఇలా చెప్పడం కోట్ల మంది హిందువుల సెంటిమెంట్ని అవమానించినట్టు. పైగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇలా మాట్లాడడం చాలా బాధాకరం. అయితే ఈయన ఇలా ఎందుకు మాట్లాడాడు అని కాస్త రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిందేమిటంటే, ఇతను హిందువు కాదు, బుద్ధిస్ట్. బిఆర్ అంబేద్కర్ నుంచి ఇన్స్పైర్ అయిన వారు. అండ్ ఇతను ఫస్ట్ బుద్ధిస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. బుద్ధిజంలో కూడా ఇతర మతాల్ని గౌరవించాలి అని చాలా క్లియర్గా చెప్పబడింది. మరి ఈయన ఇలా ఎందుకు మాట్లాడారు? ఇలా వెటకారంగా మాట్లాడిన తర్వాత ఈ టెంపుల్ ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండర్లో వస్తుంది, మీరు అక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పారు. మరి ఈ విషయాన్ని ఇతను నార్మల్గా కూడా చెప్పొచ్చు కదా, వెళ్ళి నీ దేవుణ్ణి అడుగు అని చెప్పడం ఎందుకు? ఇతను ఇలా ఎందుకు మాట్లాడాడు కావచ్చు? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి పవర్ఫుల్ వీడియోస్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.